ఓం శాంతి. ఈరోజు సాకార మురళి 9-11-24 मीठे बच्चे, बाप आया है तुम बच्चों को भक्ति तो आत्मा से, ज्ञानी तो आत्मा बनाने, पतित से पावन बनाने. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి వచ్చినారు మీ పిల్లల్ని భక్త ఆత్మల్ని ఇంకా జ్ఞాని ఆత్మలుగా చేసేది, పతితుల నుండి పావనంగా చేసేదానికి. ఈరోజు ప్రశ్న, జ్ఞానవాన్ బచ్చే కిస్ చింతన్ మే సదా రహతే హై? జ్ఞానవంత పిల్లలు ఏ ఒక్క చింతనంలో సదా ఉంటారు? జవాబు, मैं अविनाशी आत्मा हूँ, ये शरीर विनाशी है. मैंने 84 शरीर धारण किए, अब ये अंतिम जन्म है. నేనే అవినాశి ఆత్మను, శరీరము వినాశి. నేను 84 శరీరాన్ని ధారణ చేశాను, ఇప్పుడు ఈ అంతిమ జన్మంగా ఉన్నాను. ఆత్మ కभी छोटी बड़ी नहीं होती, शरीर ही छोटा बड़ा होता. ఆత్మ ఎప్పుడూ కూడా చిన్నది పెద్దగా కాదు, శరీరము చిన్నదాన్ని ఇంకా పెద్దగా అవుతుంది. ये आंखें शरीर में है, लेकिन इनसे देखने वाली मैं आत्मा हूँ. बाबा आत्माओं को ही ज्ञान का तीसरा नेत्र देते. ఈ నేత్రాలు శరీరంలో ఉంది, అయితే చూసేది నేను ఆత్మను. బాబా ఆత్మలకి జ్ఞానం అనే మూడో నేత్రాన్ని ఇచ్చినారు. वो भी जब तक शरीर का आधार ना ले तब तक पढ़ा नहीं सकते. ऐसा चिंतन జ్ఞానవాన్ బచ్చే సదా करते. వాళ్ళు కూడా ఎప్పటి వరకు దేహాన్ని ధారణ చేయరో అప్పటి వరకు చదువుపించలేరు. ఇటువంటి చింతన జ్ఞానవంత పిల్లలు సదా చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ये किसने कहा? आत्मा ने. अविनाशी आत्मा ने कहा शरीर द्वारा. शरीर और आत्मा में कितना फर्क है? ఇది ఎవరన్నారు? ఆత్మ. అవినాశి ఆత్మ ఈ దేహం ద్వారా, శరీరము మరి ఆత్మల ఎంత వ్యత్యాసం ఉంది కదా. शरीर 5 तत्वों का इतना बड़ा पुतला बन जाता, बल छोटा भी है तो भी आत्मा से तो जरूर बड़ा. దేహము 5 తత్వాలది, ఇది ఒక బొమ్మలాగా అయింది. భలే చిన్నదానిగా ఉండొచ్చు, ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడే అది పెద్దగా అవుతుంది. पहले तो एकदम छोटा पिंड होता, जब थोड़ा बड़ा होता तब आत्मा प्रवेश करती. మొట్టమొదలు అది చిన్నగా పిండం ఉంటుంది, ఎప్పుడు కొద్దిగా పెద్దగా అవుతుందో అప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది. బడా హోతే హోతే ఫిర్ ఇతనా బడా హో జాతా. आत्मा तो चैतन्य है, जब तक आत्मा प्रवेश ना करे तब तक पुतला कोई काम का नहीं रहता. कितना फर्क है. పెద్దది అయితూ అయితూ ఎంత పెద్దగా అవుతుంది. ఆత్మ అయితే చైతన్యం, ఎప్పటి వరకు ఆత్మ ప్రవేశించదో అప్పటి వరకు ఈ బొమ్మ ఏ పనికి రాదు. ఎంత వ్యత్యాసం ఉంది కదా. बोलने चलने वाली आत्मा है, वो इतनी छोटी सी बिंदी है. మాట్లాడేది నడిచేది ఆత్మ, ఇది ఎంత చిన్నదైన బిందు. वो कभी छोटी बड़ी नहीं होती, विनाश को नहीं पाती. ఆత్మ చిన్నదానిగా పెద్దగా కాదు, ఎప్పుడు వినాశాన్ని పొందదు. अब ये परम आत्मा बाबा ने समझाया कि मैं अविनाशी हूँ और शरीर विनाशी है, इसमें मैं प्रवेश कर पाठ बजाता हूँ. ఇప్పుడు పరమ ఆత్మ తండ్రి చెప్తా ఉన్నారు, నేను అవినాశి అయినా, ఈ శరీరము వినాశి అయింది, దీంట్లో నేను ప్రవేశించి పాత్రాన్ని అభినయిస్తాను. ये बातें तुम अभी चिंतन में लाते हो, आगे तो ना आत्मा को जानते थे ना परमात्मा को जानते थे, सिर्फ कहने मात्र कहते थे ये परम पिता परमात्मा.
ఈ విషయాల్ని ఇప్పుడు మీరు చింతనలా తెస్తున్నారు. ముందు ఆత్మ గురించి కూడా తెలీదు, పరమాత్మ గురించి కూడా తెలియదు. ఊరికే పేరుకి చెప్పేవాళ్ళు ఏ పరమపిత పరమాత్మ అనేసి. आत्मा में समझते थे, परंतु फिर कोई ने कहा तुम परमात्मा हो। किसने बतलाया? इन भक्ति मार्ग के गुरुओं और शास्त्रों ने. ఆత్మ గురించి కూడా తెలిసేది, అయితే ఎవరో ఒకరు చెప్తున్నారు మీరే పరమాత్మ అనేసి. ఎవరు చెప్తున్నారు? ఈ భక్తి మార్గం యొక్క గురువులు మరియు శాస్త్రాలు. सतयुग में तो कोई बतलाएंगे नहीं, अभी बाबा ने समझाया तुम मेरे बच्चे हो. సత్యుగంలో అయితే ఎవరు చెప్పరు. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు నా సంతానమైనారు. आत्मा नेचुरल है, शरीर अननेचुरल मिट्टी का बना है. जब आत्मा है तो बोलती चलती है. ఆత్మ నేచురల్ గా ఉంది, శరీరము అన్నేచురల్ మట్టి ఇంకా తయారు. ఎప్పుడు ఆత్మ ఉంటుందో అది మాట్లాడేది, నడిచేది, చేస్తుంది. अभी तुम बच्चे जानते हो, हम आत्माओं को बाबा आकर पढ़ाते. निराकार शिव बाबा ఈ సంఘం पर ही ఈ శరీర్ ద్వారా ఆకర్ సున. ఇప్పుడు పిల్లలకి తెలిసింది మనం ఆత్మలు, బాబా వచ్చి మనకి చెప్తూ ఉన్నారు. నిరాకార శివ బాబా ఈ సంఘ వైభవంలా ఈ దేహం ద్వారా వస్తూ వినిపిస్తూ ఉన్నారు. ये आंखें तो शरीर में रहती ही है, अभी बाबा ज्ञान चक्षु देते. ఈ నేత్రాలైతే శరీరంలో ఉంది, ఇప్పుడు తండ్రి జ్ఞాన నేత్రాన్ని ఇచ్చినారు. आत्मा में ज्ञान नहीं तो अज्ञान चक्षु है, बाबा आते हैं तो आत्मा को ज्ञान चक्षु मिलते हैं. ఆత్మానికి జ్ఞానం లేదు అంటే అజ్ఞానం అనే నేత్రం ఉంటుంది. బాబా వచ్చినారు, ఆత్మానికి జ్ఞానం అనే నేత్రం కూడా దొరికింది. ఆత్మా ही सब कुछ करती, ఆత్మ కర్మ करती और शरीर ద్వారా. ఆత్మని అన్ని చేస్తుంది, ఆత్మ కర్మాన్ని చేస్తుంది ఈ శరీరం ద్వారా. अभी तुम समझते हो, बाबा ने ये शरीर धारण किया, अपना भी तो रास्ता बताया. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, బాబా ఈ దేహాన్ని ధరించినారు, ఈ రహస్యం కూడా చెప్తున్నారు. सृष्टि के आदि मध्य अंत का राज भी बताते, सारे नाटक का भी नॉलेज देते हैं. సృష్టి చక్రం ఒక ఆది మధ్య అంత్య రహస్యాన్ని చెప్తారు, మొత్తం నాటకం ఒక జ్ఞానాన్ని కూడా ఇస్తారు. आगे तुमको कुछ भी पता नहीं था, हाँ नाटक जरूर है, सृष्टि का चक्र फिरता है. ముందు మీకు ఏమీ తెలిసేది కాదు, ఇదొక నాటకం, సృష్టి చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది కదా. परंतु कैसे फिरता ये कोई नहीं जानते, रचयिता और रचना के आदि मध्य अंत का ज्ञान अभी तुमको मिलता है. అయితే ఇది ఎలా తిరుగుతుంటుంది ఎవరికి తెలియదు. రచయిత మరియు రచన ఒక ఆది మధ్య అంత్య జ్ఞానము ఇప్పుడే మీకు దొరికింది. बाकी तो सब भक्ति है, बाबा ही आकर तुमको ज्ञानी तो आत्मा बनाते. आगे तुम भक्ति तो आत्मा थे, तुम आत्मा भक्ति करते थे. बाकी అందరూ భక్తులే, బాబానే వచ్చి మీకు జ్ఞాని ఆత్మలుగా చేస్తారు. ముందు మీరు భక్త ఆత్మలైనారు, అంటే భక్తి చేసే ఆత్మలు. अभी तुम आत्मा ज्ञान सुनते हो, भक्ति को कहा जाता अंधकार. ऐसे नहीं कहेंगे भक्ति से भगवान मिलता है. ఇప్పుడు మీరు ఆత్మ జ్ఞానం వింటున్నారు, భక్తికి అంటారు అంధకారం. అలా కాదు, భక్తి నింకని భగవంతుడు దొరుకుతాడు అనేసి. बाबा ने समझाया भक्ति का भी पाठ है, ज्ञान का भी पाठ है. तुम जानते हो हम भक्ति करते थे तो कोई सुख नहीं था. బాబా చెప్తున్నారు భక్తిది కూడా పార్ట్ ఉంది, జ్ఞానంది కూడా పార్ట్ ఉంది. మీకు తెలుసు మనం భక్తి చేసేవాళ్ళు దాంట్లో సుఖం ఉండేది కాదు.
भक्ति करते धक्के खाते रहते थे, बाबा को ढूंढते थे। अभी समझते हो यज्ञ तप दान पुण्य आदि जो कुछ करते थे, ऐसे ऐसे धक्के खाते खाते तंग हो जाते हैं। భక్తి చేస్తూ అలుస్తూ వచ్చేవాడు, బాబాని పుడుకుతూ వచ్చినాం. ఇప్పుడు అర్థం చేసుకుంటాము, యజ్ఞము తపము దానము పుణ్యము ఇవన్నీ చేస్తూ పుడుకుతూ పుడుకుతూ అలుస్తూ మనము ఇబ్బంది పడ్డాం కదా. तमो प्रधान बन जाते क्योंकि गिरना होता, झूठे काम करना, చీచీ होना होता. తమో ప్రధానం అయిపోతాం, ఎందుకంటే కింద పడేది అయిపోతుంది కదా. అబద్ధమైన పనిలో కల్మషంగా అయితూ వచ్చినాము. पतित भी बन गए, ऐसे नहीं पावन होने के लिए भक्ति करते थे. भगवान से पावन बनने बिगर हम पावन दुनिया में जा नहीं सकते. పతితులు కూడా అయిపోయినాం. అలా కూడా కాదు, పావనం అయ్యేదానికి భక్తి చేస్తే వాళ్ళు భగవంతుని ద్వారా పావనంగా కాలేదు అంటే మనము పావనమైన ప్రపంచానికి వెళ్ళలేము. ऐसे नहीं पावन बनने बिगर भगवान से नहीं मिल सकते. भगवान को कहते हैं आकर पावन बनाओ. ఇలా కూడా కాదు, పావనంగా కాలేదు అంటే భగవంతునితో మనం కలుసుకోలేము అంట. భగవంతునికి అంటుంటారు వచ్చి పావనంగా చేయండి. पतित ही भगवान से मिलते हैं, पावन होने के लिए पावन से तो भगवान मिलता नहीं. పతితులతో భగవంతుడు కలుస్తారు పావనంగా చేసేదాన్ని. పావనంగా ఉండేవాడితో భగవంతుడు ఎప్పుడు కూడా కలుసుకోరు. सत्युग में अग्न तोड़े ही इन लक्ष्मी नारायण से भगवान मिलता. भगवान आकर के तुम पतितों को पावन बनाते और तुम ये शरीर छोड़ देते हो. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణులతో భగవంతుడు కలుసుకుంటారేమి. భగవంతుడే వచ్చి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తారు, మరియు ఈ దేహాన్ని మీరు వదిలేస్తారు. पावन तो इस समूह प्रधान पति सृष्टि में रह नहीं सकते. बाप तुमको पावन बनाकर गुम हो जाते. उनका पार्ट ही ड्रामा में वंडरफुल है. పావనంగా ఉండేవాళ్ళు ఈ పతిత తమో ప్రధాన సృష్టిలో ఉండలేరు. బాబా మీకు పావనంగా చేసి దాచుకుంటారు. వాళ్ళొక పార్ట్ డ్రామాలా వండర్ఫుల్గా ఉంది. जैसे आत्मा देखने में आती नहीं बल साक्षात्कार होता तो भी समझ ना सके. और तो सबको समझ सकते हैं, ये फलाना है ये फलाना है, याद करते हैं. ఎలాగా ఆత్మని చూడలేమో భలే సాక్షాత్కారం కలగచ్చు, అర్థం చేసుకుంటాం కదా. వేరే వాడిని అర్థం చేసుకుంటాము, వీళ్ళైనారు స్మృతి చేస్తాం కదా. చాతే హే లేకిన్ फलाने का चैतन्य में साक्षात्कार हो और कोई मतलब नहीं. अच्छा, चैतन्य में देखते हो फिर क्या, साक्षात्कार हुआ फिर तो गुम हो जाएगा. భలే కోరుకుంటారు చైతన్యంలో సాక్షాత్కారం కానీ అంట. దాన్న అర్థం తెలీదు. భలే చైతన్యంగా చూస్తున్నారు, మళ్ళీ ఏం జరిగింది, సాక్షాత్కారం అయింది, మాయమైపోయింది కదా. अल्पकाल क्षण घुंघर सुख की खुशी पूरी होंगी उसको कहा जाता अल्पकाल क्षण घुंघर सुख. అల్పకాలమైన సుఖము కోరిక పూర్తి అయింది, దానికంటారు అల్పకాల క్షణభంగురమైన సుఖము. साक्षात्कार की चाहना थी वो मिला, बस यहाँ तो मूल बात है पति से पावन बनने की. पावन बनेंगे तो देवता बन जाए, अर्थात स्वर्ग में चले जाएंगे. సాక్షాత్కారం ఒక కోరిక ఉండింది, అది దొరికింది, చాలు. ఇక్కడ ముఖ్యమైన మాట పతితుల నుండి పావనంగా కావాలి. పావనంగా అయినప్పుడు దేవతలైతాము అంటే స్వర్గానికి వెళ్తాము.
की आयु लाखों वर्ष लिख दिया, समझते कलयुग में अर्जुन 40,000 वर्ष पड़े हैं. శాస్త్రాల కల్పముఖ ఆయుష్ లక్షాంతర సంవత్సరాలు అని రాసేసినారు. అనుకుంటుంటారు కలియుగము ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది. बाबा तो समझाते सारा कल्पी 5,000 वर्ष का है तो मनुष्य अंधेरे में है ना. బాబా తెలిపిస్తున్నారు మొత్తం కల్పముఖ ఆయుష్ 5,000 సంవత్సరాలు అంటే మనుషులు అంధకారంలో ఉన్నట్లే కదా. उसको कहा जाता घोर अंधेरा, ज्ञान कोई में है नहीं, ये सब भक्ति है. దానికంటారు ఘోర అంధకారం. జ్ఞానం అయితే ఎవరిలోనూ లేదు, అందరూ భక్తులే. रावण जब से आता तो भक्ति भी उनके साथ है और जब बाप आते हैं तो उनके साथ ज्ञान है. बाप से एक ही बार ज्ञान का वर्षा मिलता, घड़ी घड़ी नहीं मिल सकता. రావణుడు ఎప్పుడు వస్తారో అప్పుడు భక్తి కూడా తోడొస్తుంది. ఎప్పుడు బాబా వస్తారో తోడు జ్ఞానం కూడా వస్తుంది. బాబా నుండి ఒకేసారి జ్ఞానం అనే వారసత్వం దొరుకుతుంది, గడి గడి దొరకదు. वहां तो तुम कोई को ज्ञान देते नहीं, दरकार ही नहीं, ज्ञान उसको मिलता जो अज्ञान में है. అక్కడ ఎవరికి జ్ఞానాన్ని ఎవరు ఇయ్యరు, అవసరమే ఉండదు. జ్ఞానము వాడికి దొరుకుతుంది ఎవరు అజ్ఞానంలో ఉంటారు. बाबा को कोई भी जानते नहीं, बाबा को गाली देने बिगर कोई बात ही नहीं करते. ये भी तुम बच्चे अभी समझते हो. తండ్రి గురించి ఎవరికీ తెలియదు, తిట్టకుండా ఉండలేరు. బాబా పిల్లల్ని అర్థం చేసుకుంటారు. तुम कहते हो ईश्वर सर्वव्यापी नहीं, वो हम आत्माओं का बाप है, और वो कहते नहीं परमात्मा टिक्कर वित्तर में है. మీరంటారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, మనము ఆత్మలు, తండ్రి వాళ్ళంటారు లేదు పరమాత్మ మన్నులో రాళ్ళు రప్పలు అన్నిట్లా ఉన్నారు. तुम बच्चों ने अच्छी तरह समझा भक्ति बिल्कुल अलग चीज है, उसमें जरा भी ज्ञान नहीं होता, समय ही सारा बदल जाता. ఇప్పుడు మీరు మంచిగా అర్థం చేసుకున్నారు. భక్తినే వేరే ఏంది, కొద్ది కూడా దాంట్లో జ్ఞానం లేదు, సమయం మొత్తము పరివర్తన చెందుతూ ఉంటుంది. भगवान का नाम बदल जाता, फिर मनुष्यों का भी नाम बदल जाता. पहले कहा जाता देवता, फिर क्षत्रिय वैश्य शूद्र. वह दैवी गुण वाले मनुष्य हैं और ये असुरी गुण वाले मनुष्य हैं. భగవంతుని ఒక పేరు కూడా పరివర్తన చెందుతుంది, మనుషుల ఒక పేరు కూడా పరివర్తన జరుగుతుంది. ముందు అనేవాళ్ళు దేవతలు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వాళ్ళు దైవీ గుణధారి మానవులు, ఇక్కడ असुरी गुणधारी मानवनु. बिल्कुल चीचे है. गुरु नानक ने भी कहा आकांक चोर, मनुष्य कोई ऐसे कहे तो उनको जट करेंगे, तुम ये क्या गाली देते हो. बिल्कुल కల్మషంగా అయిపోయినారు. గురు నానక్ కూడా అన్నారు ఆకాంక చోర్ అంటే నీవు దొంగ అనేసి. మనుషులు ఇలాగేమన్నా అంటే తక్షణం అంటారు నువ్వేంటి నిందిస్తున్నావు. परंतु बाबा कहते ये सब असुरी संप्रदाय है, तुमको क्लियर कर समझाते वो रावण संप्रदाय, वो राम संप्रदाय है. అయితే బాబా అంటున్నారు వీళ్ళందరూ కూడా అసురీ సంప్రదాయం, మీకే క్లియర్గా చెప్తున్నాను వాళ్ళు రావణ సంప్రదాయము, వీళ్ళు రామ సంప్రదాయము. गांधी जी भी कहते थे हमको राम राज्य चाहिए, राम राज्य में सब निर्विकारी हैं, रावण राज्य में सब विकारी हैं. గాంధీజీ కూడా అనేవాళ్ళు మాకి రామరాజ్యం కావాలి, రామరాజ్యము నిర్వికారి అయింది, రావణ రాజ్యంలో అందరూ వికారిగా ఉంటారు. इनका नाम ही है वैशालय, रो रो नरक है ना. इस समय के मनुष्य विषय वैतरणी नदी में पड़े हैं.
मनुष्य जानवर आदि सब एक समान है. దీనొక పేరే ఏంది వైశాలి ప్రోరో నరకమన్. ఈ సమయం ఒక మనుష్యులు విషయ వైతరణి నదిలో పడినారు. మనుషులు పశువులు అందరూ ఒకే సమానంగా ఉన్నారు. मनुष्य की कोई भी महिमा नहीं. 5 विकारों पर तुम बच्चे जीत पाकर मनुष्य से देवता पद पाते हो, बाकी सब खत्म हो जाते हैं. మానవునొక విలువే లేదు. 5 వికారాలపైన మీరు పిల్లలు విజయాన్ని పొంది మనుషుల నుండి దేవీ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. బాకీ ఇవన్నీ కూడా సమాప్తి చెందుతుంది. देवता ये सतयुग में रहते, अभी इस कलयुग में असुर रहते. असुरों की निशानी क्या है? 5 विकार. దేవతలు సత్యుగంలో ఉంటారు, ఇప్పుడు కలియుగంలో అసురులై ఉంటారు. అసురుల ఒక గుర్తేంటి? 5 వికారాలు. देवताओं को कहा जाता संपूर्ण निर्विकारी और असुरों को कहा जाता संपूर्ण विकारी. वो है 16 कला संपूर्ण और यहाँ 9 कला है. దేవతలకి అంటుంటారు సంపూర్ణ నిర్వికారి, మరియు అసురులకి అంటారు సంపూర్ణ వికారి. వాళ్ళు 16 కళా సంపూర్ణలైతే ఇక్కడ వీళ్ళకి కళలే ఉండదు. सबकी कला काया चट हो गई. अब ये बाप बच्चों को बैठ समझाते. बाप आते भी है पुरानी असुरी दुनिया को चेंज करने. అందరూ ఒక కళలో దిగిజారిపోయింది. ఇప్పుడు బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, బాబా వస్తారు పాత అసురీ ప్రపంచాన్ని పరివర్తన చేసే కొరకు. रावण राज वैशाली को शिवालय बनाते, उन्होंने तो यहाँ ही नाम रख दिए त्रिमूर्ति और त्रिमूर्ति रोड. आगे तोड़े ही ये नाम थे. अब होना क्या चाहिए? రావణ రాజ్యం వైశాల్యం నుండి శివాలయంగా తయారు చేస్తారు. వాళ్ళు ఇక్కడే పేరు పెట్టేసినారు త్రిమూర్తి హౌస్, త్రిమూర్తి రోడ్. ఇంకా ముందు ఏం పేరు పెడతారు? ఇప్పుడు ఏం జరగాలి? ये सारी दुनिया किसकी है? परमात्मा की है. परमात्मा की दुनिया है जो आधा कल्प पवित्र आधा कल्प अपवित्र रहती है. ఈ మొత్తం ప్రపంచం ఎవరిది? పరమాత్మది కదా. పరమాత్మ ఈ ప్రపంచాన్ని అర్ధకల్పం పవిత్రంగా చేసి ఇంకా అర్ధకల్పం అపవిత్రంగా అవుతుంది. क्रिएटर तो बाबा को कहते तो उनकी ही ये दुनिया हो गई ना. రచయిత అని తండ్రికి అంటాం, అంటే ఈ ప్రపంచం వాళ్ళకి చెందుతుంది కదా. बाप समझाते मैं ही मालिक हूँ, मैं बीज रूप चैतन्य हूँ, ज्ञान का सागर हूँ, मेरे में सारा ज्ञान है और कोई में है नहीं. బాబా తెలుపుతున్నారు, నేను మాలికుడు, నేను బీజ రూపం చైతన్యంగా ఉన్నాను, జ్ఞాన సాగరుడు, నాలో మొత్తం జ్ఞానం ఉంది, మరి ఎవరిలా కూడా లేదు. तुम समझ सकते हो इस सृष्टि के आदि मध्य अंत का नॉलेज बाबा में ही है. बाकी तो सब है गपोड़े. मुख्य गपोड़ा बहुत खराब है जिसके लिए बाबा उलाना देते. మీరు అర్థం చేసుకోగలరు, ఈ సృష్టి చక్రము ఆది మధ్య అంత్య జ్ఞానం బాబాలని ఉంది. బాకీ గొప్పలైతే ఎంతో మంది చెప్తారు, ముఖ్యంగా గొప్పలైతే చాలా చెడుగా ఉంది. అందుకొరకే బాబా నిందిస్తూ ఉంటారు. तुम मुझे टिक्कर विक्टर कुत्ते बिल्ली में समझ बैठे हो, तुम्हारी क्या दुर्दशा हो गई है. మీరు నన్నని రాళ్ళో రెప్పలో కుక్కులో పిల్లిలో ఉన్నారు అని అర్థం చేసుకుని కూర్చున్నారు. మీ ఒక దుర్దశ ఎలాగైపోయింది? नई दुनिया के मनुष्यों और पुरानी दुनिया के मनुष्यों में रात दिन का फर्क है. आधा कल्प से लेकर अपवित्र मनुष्य पवित्र देवताओं को माथा टेकते हैं. కొత్త ప్రపంచం ఒక మనుష్యులు, పాత ప్రపంచం ఒక మనుష్యుల్లో రాత్రి పగలంత వ్యత్యాసం. అర్ధకల్పం నుండి అపవిత్ర మనుష్యులు పవిత్ర దేవతల ముందు తల వంచుతూ వచ్చినారు.
ये भी बच्चों को समझाया, पहले पहले पूजा होती शिव बाबा की, जो शिव बाबा ही तुमको పూజారి से పూజ్య बनाती। ఇది కూడా పిల్లలు చెప్తున్నారు, మొట్టమొదలు పూజ జరుగుతుంది శివ్ బాబా, శివ్ బాబా మీకు పూజారి నుండి పూజ్యులుగా చేస్తున్నారు। रावण तुमको पूज्य से पुजारी बनाते, फिर बाप ड्रामा प्लान अनुसार तुमको पूज्य बनाते हैं। रावण आदि ये नाम तो है ना। రావణుడు మిమ్మల్ని పూజ్యుల నుండి పూజారీలుగా చేస్తే తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా మిమ్మల్ని పూజ్యులుగా చేస్తారు। రావణుడు అనే పేరైతే ఉంది కదా। दशहरा जब मनाते तो कितने मनुष्यों को बाहर से बुलाते, परंतु अर्थ कुछ भी नहीं समझते। దసరా జరుపుకునే టైంలో మనుషులు ఎంతమంది బయట ఇంకా వస్తారు, పిలుస్తూ ఉంటారు, అర్థమైతే ఏమీ చేసుకోరు కదా। देवताओं की कितनी निंदा करते, ऐसी बातें तो बिल्कुल है नहीं। जैसे कहते ईश्वर नाम रूप से न्यारा है, अर्थ नहीं है। దేవతల్ని ఎంత నిందిస్తుంటారు, ఇటువంటి విషయాలు బిల్కుల్ లేదు। ఎలాగ అంటుంటారు, ఈశ్వరుడు ఒక పేరు రూపము అతీతంగా ఉంది అంటే అర్థమే లేదు కదా। वैसे ये जो कुछ खेल आदि बनते वो कुछ भी नहीं, ये सब మనుషుల की ही बुद्धि है। ఈ అన్ని ఆటలు ఏం తయారు చేస్తున్నారు అలాగేమీ లేదు, ఇదంతా కూడా మనుషుల యొక్క బుద్ధి। मनुष्य मत को असुरी मत कहा जाता, यथा राजा रानी तथा प्रजा सब ऐसे बन जाते हैं। మనుషుల మతానికి అసురీ మతం అంటారు। యథా రాజా రాణి తథా ప్రజలు అందరూ ఇలాగే అయిపోతారు। इसको कहा जाता डेविल वर्ल्ड, सब एक दो को गाली देते रहते। तो बाप समझाते, बच्चे जब बैठे हो तो अपने को आत्मा समझ बाबा को याद करो। దీనికంటారు భూత ప్రపంచం, ఒకరు ఇంకొకరికి నిందిస్తూ ఉంటారు। బాబా చెప్తున్నారు, పిల్లలారా కూర్చొని ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని తండ్రిని స్మృతి చేయండి। तुम अज्ञान में थे तो परमात्मा को ऊपर में समझते थे, अभी तो जानते हो बाप यहाँ आया है तो तुम ऊपर में नहीं समझते। మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు తండ్రిని పైన ఉన్నారు అని అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మీకు తెలిసింది బాబా ఇక్కడ వచ్చినారు, పైన లేదు అని అనుకుంటారు కదా। तुमने बाबा को यहाँ बुलाया इस तन में, तुम जब अपने अपने सेंटर पर बैठते तो समझेंगे शिव बाबा मधुबन में इनके तन में है। మీరు బాబాని పిలుస్తున్నారు ఈ దేహంలో, ఎప్పుడు మీ సెంటర్లో కూర్చొని ఉంటారో అప్పుడు అనుకుంటారు శివ్ బాబా మధుబనంలో ఈ దేహంలో వచ్చినారు। भक्ति मार्ग में तो परमात्मा को ऊपर मानते थे, ए भगवान अभी तुम बाबा को कहाँ याद करते हो, कहाँ बैठ कर कहते हो। భక్తి మార్గంలో పరమాత్మని పైన ఉండారు అని నమ్మేవాడు, ఏ భగవంతుడా అని। ఇప్పుడు మీరు తండ్రిని ఎక్కడ గుర్తు చేసుకుంటారు, కూర్చొని ఏం చేస్తారు। तुम जानते हो ब्रह्मा के तन में है तो जरूर यहाँ याद करना पड़े, ऊपर में तो है नहीं। మీకే తెలుసు బ్రహ్మ దేహంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడే గుర్తు చేసుకోవాలి, పైన లేదు। यहाँ आया हुआ है पुरुषोत्तम संगम पर, बाबा कहते तुमको इतना ऊंच बनाने में यहाँ आया हूं, तुम बच्चे यहाँ याद करेंगे। నేను వచ్చినాను పురుషోత్తమ సంగమయుగం, తండ్రి అంటున్నారు నేను ఇంత ఉన్నతంగా చేసికొచ్చినాను, పిల్లలు ఇక్కడే గుర్తు చేసుకోండి। भक्त ऊपर में याद करेंगे, तुम बन विलायत में होंगे तो भी कहेंगे ब्रह्मा के तन में शिव बाबा है, तन तो जरूर चाहिए ना। భక్తులు పైనే గుర్తు చేసుకుంటారు, భలే మీరు విదేశంలో ఉండొచ్చు, అయితను అంటుంటారు బ్రహ్మ దేహంలో శివ్ బాబా ఉన్నారు, దేహం అయితే అవసరమే కదా। कहाँ भी तुम बैठे होंगे तो जरूर यहाँ याद करेंगे
ब्रह्मा के तन में ही याद करना पड़े। कई बुद्धिवान ब्रह्मा को नहीं मानते। మీరు ఎక్కడే ఉంటే కూడా ఇక్కడే గుర్తు చేసుకోవాలి. బ్రహ్మ తనువులో గుర్తు చేసుకోవాలి. కొంతమంది బుద్ధిహీనలు భగవంతుణ్ణి బ్రహ్మ తనువులో ఒప్పుకోరు. बाबा ऐसे नहीं कहते ब्रह्मा को याद ना करो. ब्रह्मा बिगर शिव बाबा कैसे याद पड़ेगा. బాబా ఎప్పుడు ఇలా చెప్పరు, బ్రహ్మలో స్మృతి చేయండి. బ్రహ్మ లేదు అంటే శివ బాబాని ఎలా గుర్తు చేసుకునేది. बाबा कहते मैं इस तन में हूं, इसमें मुझे याद करो, इसलिए तुम बाप और दादा दोनों को याद करते. బాబా అంటున్నారు, నేను ఈ దేహంలో ఉన్నాను, మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చినారు, అందుకే తండ్రిని మరియు దాదాని ఇద్దరిని గుర్తు చేసుకోండి. बुद्धि में ये ज्ञान है, इनकी अपनी आत्मा है. शिव बाबा तो अपना शरीर है नहीं. बाबा ने कहा मैं इस प्रकृति का आधार लेता हूं. బుద్ధిలో అయితే జ్ఞానం ఉంది, వీళ్ళకి కూడా తన సొంత ఆత్మ ఉంది కదా. బాబాకైతే తన దేహం లేదు. బాబా అంటారు, నేను ఈ ప్రకృతి ఒక ఆధారాన్ని తీసుకుంటాను. बाप में सारे ब्रह्मांड और सृष्टि के आदि मध्य अंत का राज समझाते और कोई ब्रह्मांड को जानते ही नहीं. బాబా కూర్చొని మొత్తం బ్రహ్మాండము మరియు సృష్టి ఒక ఆది మధ్య అంత్య రహస్యాన్ని తెలుపుతూ ఉన్నారు. మరి ఎవరు కూడా బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకోలేదు. ब्रह्म जिसमें हम और तुम रहते हो, सुप्रीम बाप, अन सुप्रीम आत्माएं रहने वाली उस ब्रह्मलोक शांतिधाम की है. शांतिधाम बहुत मीठा नाम. బ్రహ్మం అంటే మీరు మేము ఉండే ఒక చోట. పరమ తండ్రి పరమ లాకుండా ఉండే ఆత్మలు నివసించే బ్రహ్మలోకము శాంతిధామమే కదా. శాంతిధామము చాలా మధురమైన పేరైంది. ये सब बातें तुम्हारे बुद्धि में है. हम असुर में रहवासी ब्रह्म तत्व के, जिसको निर्वाण दा वानप्रस्थ कहा जाता. ఈ అన్ని విషయాలు మీ బుద్ధిలో ఉంది. వాస్తవికంగా మనము నివసించే స్థానమే బ్రహ్మతత్వం. దానికి నిర్వాణధామము వానప్రస్థం అంటారు. ये बातें अभी तुम्हारे बुद्धि में है. जब भक्ति है तो ज्ञान का अक्षर नहीं. इसको कहा जाता पुरुषोत्तम संगम, जबकि चेंज होती है. ఈ ఒక విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. భక్తి ఉన్నప్పుడు జ్ఞానం అనే అక్షరాలు ఉండదు. దీనికంటుంటారు పురుషోత్తమ సంగమేమో. ఎప్పుడు పరివర్తన అనేది చెందుతూ ఉంది. पुरानी दुनिया में असुर रहते, नई दुनिया में देवताएं रहते, तो उनको चेंज करने के लिए बाबा को आना पड़ता है. सत्युग में तुमको कुछ भी पता नहीं रहेगा. పాత ప్రపంచంలో అసురులుంటే కొత్త ప్రపంచంలో దేవతలు ఉంటారు. దీన్ని పరివర్తన చేసేదానికి బాబానే రావాల్సి పడుతుంది. సత్యుగంలో మీకేమీ కూడా తెలియకుండా ఉంటుంది. अभी तुम कलयुग में हो तो कुछ भी पता नहीं. जब नई दुनिया में होंगे तो भी इस पुरानी दुनिया का कुछ भी पता नहीं रहेगा. ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారంటే ఏమీ తెలియదు. ఎప్పుడు కొత్త ప్రపంచంలో ఉంటారో అప్పుడు పాత ప్రపంచం గురించి ఏమీ తెలియదు. अभी पुरानी दुनिया में हो, नया का मालूम नहीं. नई दुनिया कब थी पता नहीं. वो तो लाखों वर्ष के देते हैं. ఇప్పుడైతే పాత ప్రపంచంలో ఉన్నారు, కొత్త దాని గురించి తెలీదు. కొత్త ప్రపంచం ఎప్పుడుండేది తెలీదు. వాళ్ళైతే లక్షాంతర సంవత్సరాలంటారు. तुम बच्चे जानते हो बाप इस संगम पर ही कलब कलब आते आकर इस वैरायटी जाड़ का राज समझाते और ये चक्र कैसे फिरता वो भी तुम बच्चों को समझ. మీ పిల్లలకు అర్థమైంది, బాబా సంగమ యుగంలో కల్పకల్పం కూడా వస్తారు. వచ్చి వెరైటీ వృక్షం యొక్క రహస్యాన్ని చెప్తుంటారు. మరియు
ఈ కాలచక్రం ఎలా తిరుగుతుంది ఇది కూడా పిల్లలకి చెప్తుంటారు. तुम्हारा धंधा ही है समझाने का, अब एक एक को समझाने से तो टाइम लग जाए, इसलिए अभी तुम बच्चों को समझाते हो. మీ ఒక పని అయింది తెలిపించేది. ఇప్పుడు ఒక్కొక్కరికి చెప్పేదానికి కూడా టైం పడుతుంది కదా, అందుకే ఇప్పుడు మీరు ఎంతో మందికి చెప్తుంటారు. बहुत समझते ये मीठी मीठी बातें फिर बहुतों को समझानी है. तुम प्रदर्शनी आदि में समझाते हो ना, अब शिव जयंती पर और भी अच्छी रीति बहुतों को बुलाकर समझाना है. ఈ మధురాతి మధురమైన విషయాన్ని ఎంతో మందికి చెప్పాలి. ప్రదర్శనలో అందరికీ తెలుపుతుంటారు కదా, ఇప్పుడు శివ జయంతి సమయంలో కూడా ఎంతో మందిని పిలుస్తూ చెప్తుంటారు. खेल की ड्यूरेशन कितनी है तुम तो एक्यूरेट बताएंगे, ये टॉपिक हुई. ఆట ఒక సమయం ఎంత, దీని ఒక కరెక్ట్ అయిన విషయము మీరే తెలుపుతుంటారు, ఇది కూడా ఒక టాపిక్కే కదా. हम भी ये समझाएंगे तुमको, बाबा समझाते हैं जिससे तुम देवता बन जाते हो. మేము ఇక తెలుపుతుంటాం, మీకు తండ్రి తెలుపుతున్నారు, దీని ద్వారా మీరు దేవతలైతారు. जैसे तुम समझकर देवता बनते हो वैसे औरों को समझाते हो. बाबा ने हमको ये समझाया, हम किसकी ग्लानि आदि नहीं करते हैं. ఎలాగా మీరు తెలుసుకుని దేవతలైతారో అలాగే ఇతరులు కూడా తయారు చేస్తూ ఉండాలి. బాబా అందరికీ తెలుపుతుంటారు, బాబా ఎవరిని నిందిస్తలేదు. हम बताते हैं ज्ञान को सद्गति मार्ग कहा जाता है, एक सद्गुरु ही पार करने वाला. మేము చెప్తున్నాము జ్ఞానానికి సద్గతి మార్గం అంటుంటారు, ఒక సద్గురుని తీరానికి చేరించేవాళ్ళు. ऐसे ऐसे मुख्य पॉइंट्स निकाल कर समझाओ, ये सारा ज्ञान बाबा के सिवाय कोई दे नहीं सकता. ఇటువంటి ముఖ్యమైన పాయింట్స్ తీసి చెప్తూ ఉండాలి. మొత్తం జ్ఞానము బాబా తప్ప ఎవరు చెప్పలేరు. अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం, पुजारी से पूज्य बनने के लिए संपूर्ण निर्विकारी बनना है. పూజారి నుండి పూజ్యులుగా తయారయ్యేదానికి సంపూర్ణ నిర్వికారిగా కావాలి. ज्ञानवान बन स्वयं को स्वयं ही चेंज करना है, अल्पकाल सुख के पीछे नहीं जाना. జ్ఞానవంతులై స్వయంకి స్వయమే పరివర్తన చేసుకోవాలి, అల్పకాల సుఖం వెనుక వెళ్ళొద్దు. రెండోది, बाप और दादा दोनों को याद करना. ब्रह्मा बिगर शिव बाबा को याद आ नहीं सकता. బాప్ దాదా ఇద్దరిని స్మృతి చేయండి, బ్రహ్మ లేకుండా శివ బాబాని స్మృతి చేయలేము. भक्ति में ऊपर याद किया, अब ब्रह्मा के तन में आया है तो दोनों ही याद आने चाहिए. భక్తిలో పైన స్మృతి చేస్తున్నాం, ఇప్పుడు బ్రహ్మ తనువులో వచ్చినారంటే ఇద్దరిని గుర్తు చేసుకోవాలి. ఈరోజు వరదానం, हर कर्म में विजय का अटल निश्चय और नशा रखने वाले अधिकारी आत्मा भव. ప్రతి కర్మంలో విజయము స్థిరంగా ఉంది, నిశ్చయము మరి నశ ఉంది అనుకునే अधिकारी आत्मा भव. विजय हमारा जन्म सिद्ध अधिकार है, इस स्मृति से सदा उड़ते रहो. कुछ भी हो जाए इस स्मृति में लाओ कि मैं सदा विजयी हूँ. విజయము మన జన్మసిద్ధ అధికారం, ఈ స్మృతితో సదా ఎగురుతూ ఉండాలి, ఏమీ జరగదు. ఈ స్మృతిని తెచ్చుకోండి, నేను సదా విజయీ.
क्या भी हो जाए ये निश्चय अटल हो, नशे का आधार ही निश्चय. ఏమీ జరగని నిశ్చయము స్థిరంగా ఉంది, నశకి ఆధారము నిశ్చయము. निश्चय कम तो नशा कम, इसलिए कहते निश्चय बुद्धि विजयंती. निश्चय में कभी कभी वाले नहीं बनना. నిశ్చయం తగ్గినప్పుడు నశ కూడా తగ్గుతుంది, అందుకే అంటుంటారు నిశ్చయ బుద్ధి విజయంతి. నిశ్చయము ఎప్పుడో ఒకప్పుడు అలా చేసుకోవద్దండి. अविनाशी बाबा आई तो अविनाशी प्राप्ति के अधिकारी बनो. हर कर्म में विजय का निश्चय और नशा. అవినాశి తండ్రి అంటే అవినాశి ప్రాప్తికి అధికారి కాదు. ప్రతి కర్మంలో విజయము నిశ్చయము మరియు నశ ఉందని. ఈరోజు స్లోగన్, बाप के स्नेह की छत्र छाया के नीचे रहो तो कोई भी विघ्न ठहर नहीं सकता. బాబా స్నేహం అనే ఛత్ర ఛాయ కింద ఉండండి, అప్పుడు ఎటువంటి విఘ్నము ఉండేదానికి సాధ్యం లేదు. ఓం శాంతి.